పండగ వచ్చిందంటే ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది. అంత సందడిగా ఉన్న ఇంట్లో డివైన్ వైబ్ రావాలంటే ఒక్కసారి ఈ డివై ట్రై చేయండి. ఇంకా మీరు ఎప్పటికీ మర్చిపోరనమాట, అంత బాగుంటుంది. మీ దగ్గర ఉల్లి బౌల్ ఉంటే దాంతో కూడా అరేంజ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర లేదు, అందుకని చెప్పి ఇట్లాగైతే అరేంజ్ చేసుకుంటున్నాను సింపుల్గా, బడ్జెట్ ఫ్రెండ్లీలో. అది కూడా ఎలాంటి వాళ్ళైనా గిన్నెతో అయినా లేకపోతే ప్లేట్తో అయినా కానీ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఒక గిన్నె లాంటిది తీసుకొని అందులోకి నిండా వాటర్ పోసుకొని పైన బంతి పూలు అయితే వేసుకున్నాను. పూలు అయితే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కదా, అందుకని చెప్పి కొంచెం రీజనబుల్గా దొరుకుతున్నాయని బంతి పూలు అయితే ఇలా చల్లుకున్నాను. తర్వాత మనం తమలపాకులైనా పైన తొడియాలు తీసేసి ఇట్లాగైతే వినాయకుడు షేప్ వచ్చేటట్టు అయితే అరేంజ్ చేసుకోవాలి. నేను అలాగే పైన స్వామివారికి బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టు కూడా పెట్టేశాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. పైన అయితే రెడ్ కలర్లో ఒక ఫ్లవర్ అయితే అరేంజ్ చేశాను. చాలా బాగుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. దేవుడి దగ్గర అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే టీపాయ్ మీద, డైనింగ్ టేబుల్ మీద అలా అరేంజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.